వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు మేలైన పరికరాన్ని రూపొందించారు. పొలంలో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో మట్టి పరీక్ష చేసుకునేందుకు వీలుగా ఓ ఆవిష్కరణ చేశారు. అధిక పంట దిగుబడుల కోసం రైతులు రసాయన ఎరువులు వినియోగిస్తున్న నేపథ్యంలో క్రమబద్ధీకరించేందుకు ఐసీఏఆర్ అనుబంధ భారతీయ వరి పరిశోధన సంస్థ సాయిల్ టెస్టింగ్ కిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయ పంటల సాగులో అధిక మోతాదులో రైతులు వినియోగిస్తున్న రసాయన ఎరువులకు చెక్ పెట్టాల్సిన తరుణం ఇప్పటికే మించిపోయింది. ప్రత్యేకించి యూరియా వాడకం గణనీయంగా పెరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వినియోగం తగ్గించలేకపోతున్నాయి. ఫలితంగా భూమి సారం క్షీణించడంతో పాటు దిగుబడులు పెరగకపోగా పెట్టుబడి వ్యయం పెరిగి ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ అనుబంధ భారతీయ వరి పరిశోధన సంస్థ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. చిన్న సన్నకారు రైతుల సౌకర్యార్థం సాయిల్ సైన్స్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బ్రజేంద్ర నేతృత్వంలో 13 మంది శాస్త్రవేత్తల బృందం ర్యాపిడ్ సాయిల్ టెస్టింగ్ కిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో స్వయంగా రైతు తన భూమిలో పోషక విలువలు, తక్కువ, మధ్యస్థం, అధికం వంటి అంశాలు సులభంగా తెలుసుకునే వీలు కల్పించింది. It requires more reaction. ఈ మట్టిలో నత్రజని వాడాల్సిన పొలంలో నత్రజని అవసరం లేదు, కానీ రైతులు ఎక్కువ వాడుతూ ఉన్నారు. 2-minute testing మే you are coming to know whether your soil is having high, low. Now 4 నుంచి 5 నిమిషాల వ్యవధిలో 4 ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ సాయిల్లో న్యూట్రియంట్స్ pH, నత్రజని, భాస్వరం, పొటాషియం వీటిని పరీక్షించుకొని సాయిల్లో మన స్టేటస్ తక్కువ ఉందా, మీడియంగా ఉందా, ఎక్కువ ఉందా, దాని ప్రకారం ఫెర్టిలైజర్స్ ఎరువుల్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రైతు సోదరులు అతి ఉత్సాహంతో ఎక్కువ ఈల్డ్స్ తెచ్చుకుందామని చాలా ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడటం జరుగుతుంది. దానివలన ధన నష్టము, వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. ఇది ఓన్లీ కలర్ బేస్డ్ టెక్నిక్, దీనికి ఎక్కువ స్కిల్ ఎవరికీ అవసరం లేదు. విస్తృత పరిశోధనల నేపథ్యంలో భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ చూరగొంటోంది. 25 మట్టి పరీక్షలు చేసే సామర్థ్యమున్న ఈ కిట్ ఖరీదు ₹800. 50 మట్టి పరీక్షలు చేసే కిట్ ₹1800 అందుబాటులో ఉంచారు. దీని ద్వారా నేల భౌతిక, రసాయన, జీవన ధర్మాలు సులభంగా తెలుసుకోవచ్చు. नाइट्रोजन टेस्ट से हम लोग पता लगा लेंगे कितना यूरिया है, जरूरत है, क्योंकि बहुत ज़्यादा लोड हो गया है केमिकल का हमारा सॉइल में, उससे हेल्थ खराब हो रहा है. एकदम शेड्यूल करना चाहता है प्रॉपरली फर्टिलाइजर शेड्यूल. उसके लिए हम लोग जान जाएंगे कि नाइट्रोजन का स्टेटस क्या है, फॉस्फोरस का स्टेटस क्या है, पोटासियम का स्टेटस क्या है. अकॉर्डिंगली हमने नापश्री ऐप बनाया है हमारे संस्था ने. उस ऐप में जो वैल्यू हम लोग टेस्ट किया, अभी आपको हमने डेमोन्स्ट्रेट करके दिखाया, वो डाल देने पर तुरंत उसको पूरा स्टेज वाइज टिलरिंग, पैनिकल, फ्लावरिंग, सब स्टेज वाइज, और कौन कौन सा फर्टिलाइजर अवेलेबल है, कौन कौन सा मैन्योर अवेलेबल है, कौन कौन सा अगर उसको ऑर्गेनिक फार्मिंग करना है, नेचुरल फार्मिंग करना है या कन्वेंशनल फार्मिंग करना है, तो उसमें क्या ऐड करना है, वो टोटल 15-20 का लिस्ट का షెడ్యూల్ करके दे देगा. నా క్షేత్రంలో చూశాను. దానివలన నేను దాదాపుగా 20% ఎరువులను ఆదా చేసుకున్నాను. ప్రధానంగా వచ్చేటువంటి తెగుళ్లను, పురుగులను కూడా మనం విచక్షణ రహితంగా వాడపోయినప్పుడు కూడా తగ్గడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి కిట్స్ తీసుకొని మనమే మన నేల పోయి వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని చేసుకున్నట్టు అయితే భూసారాన్ని పెంచడంతో పాటు విచక్షణటువంటి రసాయన ఎరువులను తగ్గించుకొని, మోతాదు తగ్గించుకొని దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు రైతు సదస్సుకు వచ్చినటువంటి దానిలో నేను ముఖ్యంగా తెలుసుకోవడం జరిగింది. భూసార పరీక్ష కిట్ యూజర్ మాన్యువల్ కు అనుబంధ నాప్శ్రీ అనే డిజిటల్ యాప్ ను కూడా ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వరి సాగు కోసం నేలల పోషక సూచిక అని నామకరణం చేశారు. ఈ నాప్శ్రీ యాప్ భారతీయ వరి పరిశోధన సంస్థ రూపొందించిన భూసార పరీక్ష కిట్ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా వరి పంటకు అవసరమైన పోషకాలను గణిస్తోంది. ఈ యాప్ తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. ఈ కిట్ అద్భుత పనితీరు నచ్చడంతో రైతు వేదికల్లో రైతు కమిషన్ తరపున 600 కిట్లు పైగా వ్యవసాయ శాఖకు ఉచితంగా అందజేశారు. అంటే ఇప్పుడు మీరు ఈ సాయిల్ కిట్ గురించి చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చే లభ్య నత్రజని, పొటాషియము ఇవన్నీ కూడా
వీటన్నిటికీ దాని తర్వాత ఏం చేయాలి, వచ్చిన తర్వాత అవి ఈ రూపంలో మనము వాడతాము అవన్నీ చెప్పడానికని దానికి అనుబంధిత నాప్సరీ యాప్ తెలుగు ఇంగ్లీష్లో చేసున్నాము. సో వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ని బట్టి అవి ఎంతున్నాయి అన్నది ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఈ లభ్య నత్రజని ఎంత ఉంది, లభ్య పొటాషియం ఎంత ఉంది అన్నది ఈ అన్నిటికీ డ్రాప్ డౌన్ మెనూస్ ఉన్నాయి. ఇట్లా వాళ్ళు వాల్యూస్ కనుక దీంట్లో ఎంటర్ చేయగానే ఇక్కడ వాళ్ళకి అవన్నీ ఫర్టిలైజర్స్, యూరియా ఎంత వాడాలి, ఏ స్టేజ్లో ఎంత వాడాలి అన్న వాల్యూస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో దాని ప్రకారంగా వాళ్ళు వాడుకోవచ్చు. పంజాబ్లో మొత్తం నేలలన్నీ భూసారం కోల్పోయి, అంతేకాకుండా ఈవెన్ మన రైతులు కానీ రైతు పిల్లలు కానీ క్యాన్సర్ బారిన పడడం అనేది ముఖ్యంగా ఈ ఎక్కువ ఎరువులు వాడడం వల్లనే 400 కిలోలు ఎకరానికి చొప్పున వాడుతున్నారు. ఆ పరిస్థితి మన తెలంగాణలో రాకూడదు అనుకుంటే ఇటువంటి సాయిల్ కిట్స్ ద్వారా మనం నేల స్వభావం తెలుసుకొని దానికి సంబంధించినంత వరకే ఎరువులు వాడుకుంటే రాను కాలాలకి నేలలు దిగుబడిని ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ అనుభవాలతో వచ్చే రబీలో 30% యూరియా వాడకం తగ్గించాలని తెలుగు రాష్ట్రాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ క్రమంలో ప్రకృతి సేద్యపు విధానాలతో పాటు అవసరం మేరకే ఎరువులు వాడితే భూసారం, పంట ఉత్పత్తుల నాణ్యత పెరిగి పెట్టుబడి తగ్గి రైతులకు ఆదాయం వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చౌడు నేల, అది చౌడు నేల, pH చాలా ఎక్కువ ఉంది కాబట్టి చౌడు నేల. 7.5 కన్నా అది చౌడు నేల. అలానే 6 కన్నా తక్కువ ఉంటే కనుక అవి యాసిడ్స్.